హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను సండే స్పెషల్ అయితే చికెన్ చేస్తున్నా. ఏం మసాలాలు అయితే ఎక్కువ వాడకుండా సింపుల్గా అప్పుడు అమ్మమ్మల వాళ్ళ టైంలో పల్లెటూరులో అయితే ఎలా వండుకుంటారో అలా అయితే చేస్తున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వాటర్లో కడుక్కోవాలండి చికెన్ ఎప్పుడైనా. అలా కడుక్కోవటం వల్ల చికెన్ కూడా స్మూత్గా వస్తుంది. పీసులు చాలా స్మూత్ అయితే అయిపోతాయి సాల్ట్ వాటర్లో కడగటం వల్ల. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్కి పసుపు, కారం, ఉప్పు అన్నీ మసాలాలు అయితే ముందుగానే పట్టించుకుందాము. అలా పట్టించుకోవటం వల్ల మసాలా మంచిగా చికెన్కి అయితే పడుతుంది. కారం అయితే చాలా తక్కువ వేస్తానండి నేను, ఎందుకంటే మా సార్ ఎక్కువ తినరు కారము, ఘాటు ఘాటు అంటారు. అందుకనే కొద్దిగా సాల్ట్ కూడా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నాను ఇప్పుడే నేను మిక్సీలో. ఇలా ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. అట్లనే కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా లైట్గా అయితే వేస్తున్నా. ఇప్పుడు మనం దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాం అంతా ముక్కలకు పట్టే విధంగా మసాలా. ఈ మసాలా ముందుగానే ముక్కలకు పట్టేయటం వల్ల మంచిగా అయితే అవుతుంది గ్రేవీ కూడా. గ్రేవీ అనే కాదు, కూర కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నాము. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి పడుతుందండి, ఎందుకంటే హాఫ్ కిలో చికెన్ కాబట్టి చాలా తక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు బాగానే అయిపోయినాయి కదా, చికెన్ అయితే వేసుకున్నాం. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే నూనెలోనే మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. చక్కగా నూనెలో అయితే ఉడుకుతుంది. ఎప్పుడైనా చికెన్ వెంటనే వాటర్ వేయకూడదండి, ఇలా కొద్దిగా నూనెలోనే మగ్గనిచ్చుకోవాలి మనము. ఇప్పుడు మనం గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకుందాం. ఇలా వాళ్ళు కొంచెం గ్రేవీ ఎక్కువనే ఇష్టపడతారండి, వాళ్ళకి పలసగా ఉన్న ఏం లేదు కానీ గ్రేవీ అయితే కావాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనం పక్క స్టవ్ మీదకి అయితే మార్చుకుందాము, ఎందుకంటే కొంచెం బగారా రైస్ కూడా చేస్తుందండి. ఇప్పుడు పక్క స్టవ్ మీదకి మార్చుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ప్లెయిన్ బగారా రైస్ అయితే చేస్తున్నాం, మసాలాలు ఏం లేకుండా. ఎక్కువ మావాడు కూడా అలానే ఇష్టపడతాడు బాగా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే కొంచెం బిర్యానీ ఆకు. ఒక
ఒక ఉల్లిగడ్డ, అలాగే పచ్చిమిర్చి చీలికలు ఒక 3 పచ్చిమిర్చి అండి, 4-5 రెమ్మల కరివేపాకు. చాలండి, ఇంతే. హెవీగా అయితే ఉండదు, ఫుడ్ లైట్గా ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము, ఎందుకంటే ఉల్లిగడ్డ తొందరగా వేగుతుంది. మీకు చాలా వీడియోలలో చెప్పా కదండి నేను, ఉల్లిగడ్డ త్వరగా వేగాలంటే మనం కొద్దిగా దానిపైన సాల్ట్ అయితే చల్లుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వేగుతున్నప్పుడు మనం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే నేను 1½ గ్లాస్ రైస్ మాత్రమే తీసుకున్నా. ఒకసారి అయితే కలుపుకుందాము. చాలా సింపుల్ అండి, మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఇలా చేసుకోవచ్చు అప్పటికప్పుడు. కొంచెం మగ్గినాక వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ తీసుకుంటున్నాం. 1½ గ్లాస్ పోసిన కండి, ఒక గ్లాస్ రైస్కి 1½ గ్లాస్ వాటర్ సరిపోతుంది. అలా నేను 3 గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను. వాటర్లో సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకున్నామండి. మనకు వాటర్ టేస్ట్ చూసినప్పుడు ఉప్పుగా తగలాలి, అప్పుడు కరెక్ట్గా మనకు సాల్ట్ సరిపోతుంది. మంచి వాసన అయితే వస్తుంది, అవసరం బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనం అయితే ముందుగా కడిగి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ వేస్తున్నా. ఇప్పుడు ఇలా రైస్ వేసుకున్నాక ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని దీన్ని నేనైతే ఇప్పుడు రైస్ కుక్కర్లోకి అయితే మార్చుకుంటున్నా. ఇప్పుడు రైస్ కుక్కర్లోకి గిన్నెను మార్చా కదా, ఇప్పుడు చికెన్ అయితే ఈ స్టవ్ మీద తీసుకొచ్చా. ఇది ఇంకొంచెం ఉడకాలండి, ఆయిల్ అయితే పైకి తేలింది, ఇంకొంచెం దగ్గర పడినిద్దాము. ఇప్పుడు ధనియాలు మసాలా అయితే వేసుకుంటున్నా, ధనియాల పౌడరు కొంచెం, ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి ఇది. దీనివల్ల కొంచెం గ్రేవీ కూడా చిక్కగా అయితే వస్తుంది. ఈ మసాలా గురించి ఆల్రెడీ ఒకసారి మన వీడియోలో కూడా చూపించాను, ఓకేనా. మళ్ళీ ఎవరైనా కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, ఎలా చేయాలో నేను ఈసారి దాన్ని తయారు చేసే విధానం అయితే మీకు చూపిస్తాను, వీడియో అయితే చేసి, ఓకేనండి. ఒక జస్ట్ 2-3 మినిట్స్ అయితే ఈ మసాలా పట్టేంత వరకు ఉంచుదాము స్టవ్ మీదనే. ఇప్పుడైతే మనం మూత చేసి చూద్దాము. చక్కగా ఉడికిపోయింది, ఆయిల్ కూడా ఇలా చక్కగా పైకి అయితే తేలింది. ఓకే, మనకు కావాల్సినంత రసం అయితే సరిపోనుంది. చికెన్ పులుసు చాలా బాగుంటుందండి. ఎట్లుంటుందంటే మన విలేజ్లో ఇంకా నాటుకోడి పులుసు ఎలా పెట్టుకుంటారు, ఇలా చారు దర్రచారు అంటారుగా, అలా అవుతుంది ఇది పులుసు. చాలా బాగుంటుంది. ఇలా అన్నంలో పుస్తకం ప్లేట్ మొత్తం ఓపెన్ అయిపోయి, ఓకేనా. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రైస్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి, రైస్ని కూడా. ఓకే, రైస్ కుక్కర్ అయితే ఓపెన్ చేద్దాం మొత్తం. ఓకే అండి, రైస్ అయితే అయిపోయింది. ఆహా, పొడిగా అయితే అయిపోయింది. ప్లెయిన్ బగారా రైస్, అస్సలు మనం ఎంత తిన్నా మన పొట్ట అయితే బరువే ఉండదు. ఏ మసాలాలు లేకుండా ఇలా చక్కగా తాలింపు రైస్ లాగా అయితే చేసుకుంటున్నాం, ఓకేనా ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంత లైక్ చేస్తే నా వీడియో అంతమందికి అయితే రీచ్ అవుతుంది, ఓకేనా. నాటుకోడి స్టైల్లో చికెన్ పులుసు అయితే రెడీ అయింది. ఆహా, కమ్మని చికెన్ పులుసు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.